అది నాడీ వ్యవస్థ ఉంటుంది. ఈ ఆహారాన్ని తీసుకొని ఇది వచ్చి డైజెషన్ చేసుకొని ఈ తోక ఉంది కదా, ఈ తోక ద్వారా మనకు పొలాల్లో మనం వ్యర్థాలు చూసుంటాం అన్నమాట. ఈ యొక్క ఎర్త్ కాస్టింగ్స్ అంటే గుళికల మాదిరిగా ఉంటాయి అన్నమాట. రౌండ్గా మట్టి బుట్టల మాదిరిగా ఉంటుంది, చిన్న చిన్నవి. అవి వచ్చేసి వీటి ద్వారా రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి తర్వాత మనకు వచ్చేసి ప్రత్యుత్పత్తి దశకు వచ్చే సమయానికి ఇక్కడ వచ్చేసి క్లైటిల్యం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. అంటే 11వ కణితం కానీ లేదా 13వ కణితం నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ కణితం అనేది ఈ కణితం అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి దీని ద్వారా ఇక్కడ వచ్చేసి దీనిలోనే ఆడ మగ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయన్నమాట. ఇదేం చేస్తుంది, ఈ తోక ద్వారా ఏడున్న మగ అవయవం ఇక్కడ టచ్ చేస్తుంది అనమాట. ఈ క్లైటిల్యం కాడ టచ్ చేసినప్పుడు దీంట్లో ఫలదీకరణ జరిగి గుడ్లు అనేది రిలీజ్ అవుతాయి. ఈ క్లైటిల్యం నుంచి వచ్చి ఈ తోక చివరి భాగాన 2 రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఈ రంధ్రాల ద్వారా గుడ్డులను అనేది రిలీజ్ చేస్తుంది. మనం పంట పొలాల్లో చూస్తుంటాం కదా, చిన్న చిన్న గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లు ఎడదా రిలీజ్ అవుతాయి. తర్వాత మళ్ళీ ఈ గుడ్ల ద్వారా మళ్ళీ పిల్లలు వస్తాయి అన్నమాట. మళ్ళీ ఆ పిల్లల నుంచి మళ్ళీ స్టేజ్కి వచ్చి మళ్ళీ ప్రత్యుత్పత్తి. ఈ విధంగా ఇది సైకిల్ అనమాట, వానపాము సైకిల్. ఈ విధంగా డెవలప్ అవుతూ ఉంటుంది. దీనిలో వచ్చేసి మనం ఇప్పుడు ఈ ఖండితాలు కనబడుతున్నాయి చూడండి, ఖండితాలు. ఈ ఖండితాల ద్వారా మూవ్ అవుతుంది అనమాట వానపాము ముందుకి. ఒకవేళ మనం ఇక్కడ టచ్ చేసామంటే మనకి ఏదో ఆపద జరుగుతుంది అని చెప్పండి, మళ్ళీ ఇట్లా ఈ పక్క నుంచి ఇటు మూవ్ అవుతుంది. ఇక్కడ టచ్ చేసామంటే మళ్ళీ అటు మూవ్ అవుతుంది అనమాట. ఈ ఖండితాలు అనేది వాటికి ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి, సిగ్నల్స్ మాదిరిగా. తర్వాత దీనిలో వచ్చేసి మనం వానపాము కట్ చేసినప్పుడు బ్లడ్ అనేది వస్తుంది. అంటే దీనిలో మనకు ఎర్ర రక్త కణాలు ఉన్నాయన్నమాట, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. తర్వాత దీనిలో వచ్చేసి మళ్ళీ నాడీ వ్యవస్థ అనేది ఉంటుంది అనమాట. ఇది డిసెక్షన్ రూపంలో మనం చేస్తే ఈ నుంచి కట్ చేసుకుంటూ పోవాలి. కట్ చేసుకుంటూ పోతే ఈ తలకాడ ఒక రింగ్ ఉంటుంది అనమాట. రింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ రింగు నాడీ వ్యవస్థ దానికి. అంటే దానికి మొత్తం మన మెదడు ఎలా చెప్తుందో ఆ విధంగా మూవ్ అవుతుంది అనమాట. ఈ శ్వాసక్రియ అనేది కూడా దీనికి ఈ కణితాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ రంధ్రాలు ఉంటాయి అనమాట. వీటి ద్వారానే శ్వాసక్రియ అనేది జరుగుతుంది. మనం టచ్ చేసినప్పుడు ఒక విధంగా అయినా మనకు తేమ మాదిరిగా వస్తుంది అనమాట. ఈ పోత ఏం చేస్తుంది, మనకి వానపాములు హోల్స్ వేసినప్పుడు 5 అడుగులు కానీ 10 అడుగులు హోల్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్స్ చుట్టూ ఈ పోత అనేది శ్లేష్మాన్ని పూసేస్తాయి అనమాట. ఈ మ్యూకస్ అంటాం దీన్ని. ఈ యొక్క అంటే ఆ హోల్స్కి మనతో తొట్టికి మనం ఏ విధంగా అయితే మన పొలానికి మనం వెళ్ళి పని చేసినా చేయకపోయినా ఈ వానపాము అనేది మాత్రం ప్రతిరోజు మన పొలాల్లో పనిచేస్తూ ఉంటుంది. కానీ దానికి మనం మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఎటువంటి పురుగు మందులు కొట్టడం కానీ, తర్వాత గుళికలు వేయడం కానీ, ఇటువంటి అన్ని భూమిని దున్నడం కానీ, పంటలను కాల్చడం కానీ, ఇటువంటి ఏం చేయకుండా ఉంటే ఇది మనకి నిరంతరం మన పంట పొలాల్లో పనిచేస్తూ ఉంటుంది. దీని జీవిత చక్రం వచ్చేసి 7 నుంచి 10 సంవత్సరాల వరకు బతికుంటుంది అనమాట జీవితకాలం. చూడండి ఈ విధంగా మెరుస్తూ చూడండి, తేమ అవుతూ ఉంటుంది. ఇదనమాట దానికి హోల్స్ పోస్తూ ఉంటుంది. అడుగు లోతులో నిందమ్మా, 3 అడుగులో